ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకే మున్సిపల్ ఎన్నికల టికెట్లు కేటాయించి అధికారం ఇవ్వాలని నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలలో కొన్ని అసంతృప్తి వ్యక్తమవుతూ తమ అభ్యంతరాలను పెద్దలకు తెలియజేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల విశ్లేషణ ప్రకారం గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కారణంగానే పార్టీ ఓడిపోయింది. అందువలన గెలిచే అవకాశం ఉన్న వారికి టికెట్లు ఇవ్వకపోతే తాము చూడగలమని పార్టీ నాయకులు క్యాడర్కు ధీమానిచ్చారు. అయితే ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనే మున్సిపల్ టికెట్ల బాధ్యతలు ఇవ్వడం కాదని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో 3 నుంచి 4 మందితో కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచనలు వస్తున్నాయి. పార్టీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టమే కలగవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మక సన్నాహాలు మరింత ఉత్కంఠంగా మారాయి. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే ఈ రోజు మేడారంలో కేబినెట్ కూడా ఉంది. కేబినెట్ కి సంబంధించి చర్చిస్తారు. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈ రోజు మాక్సిమం రేపటిలోపు కూడా దీనికి సంబంధించి కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. నిన్న ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు రిలీజ్ చేసిన నేపథ్యంలో మెయిన్ ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులు వేటలో పడినట్టు కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు సూచించిన వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం భావిస్తుంది. సో దానికి సంబంధించే సొంత పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు అధిష్టానానికి పలు సూచనలు సూచించారు. ఏదైతే వాళ్ళు లాస్ట్ టైం స్థానిక సంస్థలు 2023లో వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని దాంతోనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా. సో 3 నుంచి 4 మెంబర్స్ తో కూడిన ఒక కమిటీ వేయాలి. వాళ్ళు సూచించినటువంటి ఆ 4 సూచించినటువంటి అభ్యర్థులకి టికెట్ కేటాయిస్తే గెలుపు గుర్రాల వాళ్ళ 4 పేర్లు ఇస్తారు. ఆ పేర్లు ఆధారంగానే అధిష్టానం ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొంత మహిళల్ని ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ భావించిందో దానికి సంబంధించి కూడా లేడీస్ కి ఎక్కువగా ఈసారి ప్రాధాన్యత సీట్లు కేటాయించిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా గందరగోళం ఉంది. ఎక్కువ కూడా పురుషుల్ని ఏదైతే గెలుపు గుర్రాలుగా భావించి కొందరిని అయితే లిస్ట్ అవుట్ చేసింది. సో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే షెడ్యూల్లో ఏదైతే బీసీలకి దాదాపుగా 50% వరకు పైబాటకి రిలీజ్ చేసిన నేపథ్యంలో కొంత మహిళలను కూడా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మెయిన్ లీడర్స్, ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు వాళ్ళందరూ కూడా మహిళలను గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా కొన్ని చోట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మెయిన్ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారో వాళ్ళు లేకపోవడం వల్ల కొంత సఖ్యత కూడా లేకుండా కార్యకర్తల్లో ఎవరి దారి వాళ్ళదైన పరిస్థితి అయితే చూసాం. సో అలాంటి నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్నారో కొన్ని చోట్ల బీజేపీలోకి జాయిన్ అయ్యారు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి లాస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీలో, కాంగ్రెస్ లో జాయిన్ అయిన నేపథ్యంలో అక్కడ నియోజకవర్గంలో ఏదైతే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళు లేకుండా పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు అవకాశం. కొంత ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి బలం తక్కువగా ఉంటుంది. సో అలాంటి ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం మీద కూడా కొంత పోటీ ఎక్కువగా ఇవ్వాలి. సో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని సూచించిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి కూడా సీట్ల ఖరారు ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత వెంటనే ఎవరెవరికి
సీట్ ఇస్తే గెలుస్తారనేది ఒక లిస్ట్ అవుట్ అయితే ఆల్రెడీ అధిష్టానం దగ్గర ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అది కాదు, ఖచ్చితంగా 4 సభ్యులతో కూడినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ చేసి వాళ్ళ ఒకరికి అవకాశం ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాము. ఇదే లోపం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ లో జరిగిందో కొంత అనుకున్న ఫలితాలు రాలేదని బీఆర్ఎస్ పార్టీ భావించిన నేపథ్యంలో ఈ ఎత్తుగడైతే వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.